20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లుగా మేము పనిచేస్తున్నాము. మాకు పనికి తగిన పారదర్శకం అంటూ మమ్మల్ని అనేకమైన పనులు చేపిస్తున్నారు, బిల్లులో లేని పనులు చేపిస్తున్నారు. మా పనులకు పేరెంట్ లేకుండా గ్రామ స్థాయిలో అనేకమైన ఒక మాతా శిశు మరణాలు తగ్గించడం కోసమే మనకు పెట్టుకున్నారు. ఈ రోజు విలేజ్ లో ప్రతి ఒక్క పుట్టి నుంచి చనిపోయేంత వరకు మొత్తం డాటా మొత్తం ఆశా వర్కర్ల దగ్గర ఉండాలి. వాడు ఏం తింటుండు, వాడు ఎలాంటి మందులు వాడుతుండు, వానికి ఎలాంటి రోగం ఉన్నది, వాడు ఎక్కడ స్థిరపడ్డాడు, ప్రతి ఒక్క డాటా ఆశా వర్కర్ దగ్గర ఉండాలి. ఇలాంటి సర్వేలు అన్ని అనేకమైన సర్వేలు చేయించుకుంటూ ఫ్రైడే డ్రైడే అనుకుంటూ ఎన్సిడి బీపీ షుగర్లు టెస్టులు చేయించుకుంటూ ఈ హెల్త్ చేయించుకుంటూ ప్రతి ఒక్క అన్ని సమస్యలన్నీ మా మీద నెట్టి మీద వేసి ఈరోజు మాకు కనీస వేతనం లేకుండా పనికి తగిన పారదర్శకం అంటూ మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము ఈరోజు మనం ఇక్కడ హైదరాబాద్ లో ఆశా వర్కర్లు అందరూ కోటి దగ్గర ధర్నాకు వచ్చి చేయడం జరిగింది. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్స్ ఏమిటంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలి, మాకు కనీస వేతనం ఖచ్చితంగా నిర్ణయించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు మట్టి ఖర్చులకు ఆశా వర్కర్లకు అవి వెంటనే అమలు చేయాలి. మాకు పిఆర్సీ ఇస్తానన్నారు, ఇవ్వలేరు. ఇంకా గత ప్రభుత్వము మీకు తక్కువ చాలని జీతాలు ఇస్తుంది. ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మేము వచ్చినట్టయితే మీకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు మాకు ఎలాంటి నిర్ణయం లేకుండా ఉన్నది. మా ఆడపడుచులం మేము ఆశా వర్కర్లము ఈ రోజు మేము రోడ్డుపైకి వచ్చామంటే మా కడుపు గాలి ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చాము. ఎందుకంటే మేము చేసే పనులు ఎక్కువ, మాకు ఇచ్చిన జీతం తక్కువ జీతానికి ఎక్కువ పనులు చేపిస్తుంటున్న ఈ గవర్నమెంట్ మాకు ఒక టైం అంటూ లేదు. ప్రొద్దున లేచి 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా డ్యూటీ చేయాలి. మళ్ళీ ఎమర్జెన్సీ కేసు వస్తే అర్ధరాత్రి 1 గంటకైనా పక్కన ఉన్న బిడ్డను తీసి సైతం పక్కకు పెట్టేసి మనం అర్ధరాత్రి అంబులెన్స్ లాగా పనిచేసుకుంటూ మేము మాతా శిశు మరణాలు తగ్గిస్తూ పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తూ గ్రామ స్థాయిలో ఉన్న అన్ని పనులు మేము చేసుకుంటూ ఈరోజు మేము మా చాలని జీతంతో మా జీవితాలు గడపడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే ముఖ్యంగా మాకు ఫిక్స్డ్ వేతనం అనేది 18,000 చెయ్యాలని కోరుతున్నాము ఈ ప్రభుత్వాన్ని. మా ఆడపడుచుల పైన మీరు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం.